వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఉసిరికాయలతో వచ్చాను అనుకుంటున్నారా? నా ఫేవరెట్ అండి ఉసిరికాయలు. చాలా బాగున్నాయి కదా, ఎంత క్యూట్గా ఉన్నాయి చూసారా? అసలు ఉసిరికాయ పచ్చడి తింటే సూపర్గా ఉంటుంది. అసలు ఇంత కొంచెం పిక్కిలు ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? అసలు మార్కెట్లో అసలు బాగాలేవండి. ఇంటి దగ్గర అయితే ఇంకా దూరం వెళ్ళి తెచ్చినా కానీ పిల్లలు ఇష్టంగా తినరు కదా, ఇంకెందుకులే అనేసి అయితే నేను కొంచెం నా కోసం అయితే సరిపోతుందని నేనైతే ఇంతే వాటితో పిక్కిలు అయితే చేస్తున్నా. మీరైతే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు లేట్, మనం ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. అసలు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే సర్లే సరిపోతుంది నా ఒక్కదానికోసం అయితే ఇంకా వీటితోనే చేసేస్తున్నాం. నేను ఎలాగో చేస్తున్నాను కదా, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకెందుకు లేట్, చూసేయండి వీడియో అయితే. ఇంకా ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇక చూసారు కదా, నేనైతే ఇలా ఉసిరికాయలన్నీ కూడా మంచిగా ఇలా ఒక జాలి దాంట్లోకి తీసేసుకొని మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసుకున్నాను. తడి ఎక్కడ ఉండొద్దు, మంచిగా ఆరిపోవాలి. ఇలా ఆరిపోయాక మనం ఘాట్లు పెట్టుకోవాలి వీటిని. ఇంకా ఇవి నేను ఎంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నాను, ఎంత కొంచెం పచ్చడి పెడుతున్నారా అని అనుకుంటారు. ఇలా మచ్చలు మచ్చలుగా ఉన్నాయి. సో ఉసిరికాయలు అంత బాగాలేవు, ఎందుకంటే ఎక్కువ డేస్ ఉండవు. ఉసిరికాయ అసలు ఒక్క దెబ్బ లేకుండా మంచి నీట్గా ఉంటేనే పచ్చడి అయితే నిలువ ఉంటుంది, లేకపోతే ఉండదు, పాడైపోతుంది. సో అందుకోసం ఎలాగో మా పిల్లలకి మా హస్బెండ్కి అది ఇష్టం ఉండదు. నా ఒక్క దానికోసమే కదా, నాకు చాలా ఇష్టం ఉసిరికాయ పికిల్ అంటే. సో అందుకోసమని నేను కొంచెం పెట్టుకుంటున్నాను, నాకు సరిపోతుంది, ఇది చాలా డేస్ వస్తుంది. సో ఇంక ఎలాగో పెడుతున్నా కదా, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకోసం అయితే నేను వీడియో అనేది చేశాను. ఇంకా ఇప్పుడు ఈ ఉసిరికాయలు మంచిగా డ్రై అయిపోయినాయి. ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఘాట్లు పెట్టకుండా మాత్రం అస్సలు ఫ్రై చేయకూడదు, లేదంటే టపా టపా అని పేలుతూ ఉంటే అవి ఎక్కడ పడుతుందో తెలీదు. అవి పేలి పడిపోతే బాగానే ఉంటుంది కదా, ఆయిల్ మన మీద పడితే మాత్రం చాలా చెప్పలేం కదా ఎలా ఉంటుందో, ఒకసారి ఊహించుకొని. సో అందుకోసమని క్లియర్గా నేను చెప్తున్నాను. ఘాట్లు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి ఉసిరికాయ పికిల్కి. ఓన్లీ ఆయిల్ పేలడమే కాదు, ఎందుకంటే అలా ఘాట్లు పెట్టుకుంటేనే మనకి మనం కలిపిన స్పైసెస్ అంతా కూడా మంచి పట్టుకుంటుంది లోపల వరకు. చూసారు కదా, ఇలా అయితే నేను ఘాట్లు అన్నీ పెట్టేసుకుంటున్నాను ఉసిరికాయలంతా కూడా. అప్పుడు ఆయిల్ అస్సలు పేలదు, పికిల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా చాలా సులువుగా ఇలా తుంచితే మంచిగా లోపల గింజ సపరేట్గా వచ్చేస్తుంది. మనకు తినడానికి కూడా పీస్ చాలా ఈజీగా ఉంటుంది మంచిగా. అలాగే వక్కకు కూడా ఏంటంటే స్పైసెస్ మసాలాలు అన్నీ కూడా లోపల వరకు వెళ్ళి మంచిగా ఉంటుంది మనం తినేటప్పుడు. చాలా తొందరగా కూడా మంచిగా పట్టేసుకుంటుంది. ఇంక ఇలా అన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు, మెంతులు లైట్గా ఇప్పుడు కొంచెం దీంట్లోకి జీలకర్ర వేసేసుకొని దీన్ని అయితే స్టవ్ సిమ్లో పెట్టి మంచి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. సిమ్లో పెట్టి చేయండి, హైలో పెట్టి అస్సలు చేయకూడదు, ఎందుకంటే కొంచెం ఒగరొగరుగా వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, చూసారా కలర్ చేంజ్ అయిపోయింది మంచిగా. ఇవి ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఎంత బాగుంటుందంటే సూపర్ అనిపిస్తుంది. ఆ ఫ్లేవర్కి అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని ఇంక ఇవి ఫ్రై అయిపోయినాక అది అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం మనం. నేను పెట్టే పిక్కిల్కి అయితే ఇంత సరిపోతుంది. ఇంకా అందులో నేను సాల్ట్ కూడా వేస్తున్నా. సాల్ట్ ఎందుకు వేస్తున్నా అంటే నా దగ్గర 3 మ్యాంగో సాల్ట్ అయితే లేదు. సో అందుకోసం నేను సాల్ట్ ఇందులో వేసి పౌడర్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్ మనం సాల్ట్ అనేది వేసామనుకో, సాల్ట్ కొంచెం సాఫ్ట్గా ఉండదు కదా మనం కర్రీలో వేసే సాల్ట్ అయితే. సో అదేమవుతుందంటే మనం తినేటప్పుడు ఉప్పు ఉప్పుగానే సాల్ట్గా అనిపిస్తుంది, అస్సలు తొందర మెల్ట్ అవ్వదు. అందుకోసమని నేనైతే ఇలా పౌడర్ చేసి వేసుకున్నా, చాలా బాగుంటుంది. ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక గిన్నెలో చింతపండు అయితే ఇలా నేను ఉడకపెడుతున్నా చూడండి. నేను తీసుకునే ఉసిరికాయలకైతే ఇంత చింతపండు సరిపోతుంది. దీన్ని మంచిగా మనం ఉడకపెట్టాలి. చింతపండు గుజ్జుతం తీసుకోవాలి, ఇలా ఉడకపెట్టి చేయాలి. నానబెట్టి కూల్ వాటర్లో మనం రసం తీసుకొని మాత్రం వేయకూడదు. ఇలా మంచి బాయిల్ చేయాలి. ఇలా మంచి దగ్గరికి వచ్చేస్తుంది, వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చి చింతపండు మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం దీని నుంచి గుజ్జు అనేది తీసేసుకోవాలి. కొంచెం చల్లారితే మనకి గుజ్జు అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా, ఎంత వాటర్ వేస్తే వాటర్ మొత్తం మంచి కుక్ అయిపోయి గుజ్జు ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసాను చింతపండు మాత్రం. ఇప్పుడు మనం దీన్ని గుజ్జు తీసేసుకోవడమే అంతే. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని నేనైతే పల్లి నూనె వేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా మనం కావాల్సినంతగా అయితే పల్లి నూనె యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి. ఇంకా అలాగే మనం ఘాట్లు పెట్టిన ఉసిరికాయలన్నీ కూడా ఇందులోకి వేసుకొని మంచిగా స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఎందుకంటే లోపల వరకు కూడా అది ఉసిరికాయ అనేది మంచి కుక్ అవ్వాలి.
అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. హైలో పెడితే మాత్రం తొందరగా పైనంతా కుక్ అయిపోయినట్టు ఇట్లా బబుల్స్ బబుల్స్ లాగా వచ్చి, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు కుక్ అవ్వదు. అప్పుడు తినడానికి బాగుండదు. పికిల్ కూడా అంత టేస్ట్‌గా ఉండదు. ఇలా సిమ్‌లో పెడితే మంచి ఫ్రై అవుతాయి అవి. జస్ట్ ఒక 10-15 మినిట్స్ టైం తీసుకుంటుంది అంతే. పెద్దగా ఎక్కువగా తీసుకోదు. ఇప్పుడు చూసారు కదా! ఆల్రెడీ కొంచెం కలర్ చేంజ్ అయిపోయి, ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఒకసారి టర్న్ చేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటిగా. 2 సార్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫుల్‌గా ఆయిల్ ఇట్లా వాటిని మునిగిపోయేంతగా ఎయలే. లైట్‌గా వేసి ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే చాలు ఎందుకు మళ్ళీ హీట్ చేసి వేడి చేసిన ఆయిల్ అంత బాగోదు కదా! ఇంకా ఇలా ఒకసారి చాక్‌తో మనం ఇలా గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది. చూసారా? మంచిగా ఫ్రై అయిపోయింది. కుక్ అయింది మంచిగా సాఫ్ట్‌గా. చూసారా? ఇలా ఈ ఫ్రై అయిన ఆమ్లాని మనం ఒకటి తీసుకొని కొంచెం లైట్‌గా సాల్ట్ చల్లుకొని, కొంచెం మిర్చి ఏసేసుకొని తింటే మస్తుంటదండి. చాలా బావుంటది తెలుసా! ఈ టైంలో అయితే అసలు సూపర్‌గా ఉంటది. ఇంకా జస్ట్ అన్నీ కూడా మనం టర్న్ చేసుకున్నాం కదా! మంచి ఫ్రై అయిపోయినాయి. వీటినైతే మనం పక్కన పెట్టేసుకుందాం. మంచి ఇలా జాలీలో నుంచి తీసేసుకొని చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో ఫ్రై అయినంక. మొత్తం ఇట్లా ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది కదా! కుక్ అయితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! చాలా బావున్నాయి. ఇప్పుడైతే అదే నూనెలో మనం వేడైన నూనెలో ఆవాలైతే వేసేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నా చూడండి. వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కొన్ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా వేసేసుకొని ఇప్పుడు జీలకర్ర వేసేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టి తాలింపేయండి. చాలా బావుంటుంది. ఇంకా లైట్‌గా కరివేపాకు వేసేసుకోండి. ఇప్పుడు వీటిని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఏసాం కదా! సిమ్‌లో పెట్టి వేయించుతుంటే అసలు అబ్బా! స్మెల్ మాత్రం గుమగుమలాడుతది. నిజంగా అదేంటో ఇలా పికిల్స్‌కి పెట్టిన తాలింపు చాలా బావుంటుందండి. లైట్‌గా సాల్ట్ కూడా వేస్తున్నా. ఎందుకేస్తున్నా అంటే కంపల్సరీ వేస్తా నేను తాలింపులో. ఇంకా పసుపు కొంచెం వేసేసి మంచి ఫ్రై చేయాలి ఇలా. మస్తు అనిపిస్తదండి. అబ్బా! ఆ స్మెల్‌కైతే నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. అంత బావుంది. మంచి స్మెల్లొస్తుంది చూసారు కదా! హైలో పెడితే ఏందంటే అంతా మాడిపోతది. అస్సలు బాగోదు. ఇంకిప్పుడు ఫైనల్‌గా మనం చింతపండు గుజ్జు కూడా ఇందులోకేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే చింతపండు మనం బాయిల్ చేసి మనం పెట్టాం కదా! తడిగా ఉంటుంది కదా! ఆ తడి అంతా కూడా ఈ ఆయిల్‌లో మంచిగా డ్రై అయిపోతుంది. తడి అంతా పోయి మంచిగా ఈ ఫ్లేవర్ అంతా కూడా చింతపండుకి పట్టేసుకుంటుంది. చాలా బావుంటుంది పికిలు. మంచి స్మెల్లొస్తది తెలుసా! ఇలా ఇవన్నీ ఏసి మిక్స్ చేస్తుంటే బయటెక్కడికో ఎళ్తుంది స్మెల్ మాత్రం గుమగుమలాడుతుంది. చాలా బావుంటుంది. ఇంకిదంతా మంచి దగ్గరకొచ్చేసింది. చూసారు కదా! ఎంత దగ్గరకొచ్చేసిందో. చింతపండు కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇలా మంచి కలర్ కూడా చేంజ్ అవ్వాలి. ఎండుమిర్చి కూడా మంచి ఫ్రై అయిపోయింది. చూసారు కదా! ఇలా మంచి ఫ్రై అయిపోతే అప్పుడు ఇంక దీన్నేం లేదు. జస్ట్ ఇంకొంచెం సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. ఈ టైంలో సాల్ట్ వేస్తే అస్సలు ఫ్లేవర్ వస్తుంది కదా! ఒక రేంజ్‌లో అంత గుమగుమలాడుతుంది. చిన్నగా పెడితేనే స్టవ్ అనేది అప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కడ కూడా మాడకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి. లేదంటే మాడిపోతుంది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉసిరికాయలు ఫ్రై చేసిన ఉసిరికాయలలో దానికి కావాల్సినంత కారం, అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్ అంతా కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి ఇలా. ఉసిరికాయలకంతా కూడా పట్టుకోవాలి. ఇలా మంచిగా తిప్పుతూ పట్టుకొని మంచిగా కలపాలి. మంచిగా ఆ పౌడర్ అంతా కూడా మంచిగా ఉసిరికాయలకు పట్టుకుంటుంది. భలే అనిపిస్తుంది కదా! కారం పొళ్ళు అవి అన్నీ డొర్లుతూ ఉంటే ఎట్లా అంటే బాల్స్ లాగా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కనుక అలా ఒకటి తీసుకొని తింటే మస్తుంటది తెలుసా! మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేయకపోతే చాలా బావుంటుంది. ఈ స్టేజ్‌లో తింటే అసలు. ఇంక ఇదంతా మంచి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు వేసుకున్న ఆయిల్ అంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చల్లార్చిన తర్వాతనే వెయ్యాలి. ఇంకా నేనైతే ఆల్రెడీ చల్లగా అయిపోయింది. ఇంకా నేను మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా! తాలింపంతా కూడా ఇందులోకేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ అయిన తర్వాత ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది తెలుసా! చాలా బావుంది. స్మెల్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఆల్రెడీ తాలింపే ఫుల్లుగా అసలు ఆ స్మెల్ చెప్పలేనింకా. ఇంకా దీనికి తోడు ఈ పౌడర్ కూడా వేసాం కదా! సూపర్‌గా ఉంది అసలు చూడ్డానికి కూడా ఆ వాసన పీల్చుకోవడానికి. ఇంకా ఫైనల్‌గా అయితే ఇలా కలిపి మనం పక్కన పెట్టేసుకోవాలి. పికిల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంత బావుందో. నాకైతే ఆహా! సూపర్‌గా ఉందండి. ఒక 3 డేస్ దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటే మంచి పికిల్ అయితే రెడీ అయిపోతుంది. చూడ్డానికి ఎంత బావుంది చూసారా? సూపర్‌గా ఉంది కదా!
ఇంకా దీన్నైతే ఇలా కలిపి మంచి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 3 డేస్ డైలీ ఒకసారి మనం కలిపితే 3 డేస్‌లో మనకి పికిల్ అయితే రెడీ అయిపోతుంది. అంతే వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినడమేనండి. చూసారు కదా! డైలీ వన్స్ ఇలా ఒకసారి కలిపితే ఏందంటే పికిల్ తొందరగా మంచి మాగుతుంది. ఉసిరికాయలకు కూడా మంచి స్పైసెస్ వెళ్ళి ఉసిరికాయ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా! చాలా మంచిది ఉసిరికాయ తింటే. ఇంకా నాకైతే పికిల్ రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో నేనైతే పెట్టుకొని తినేస్తాను ఫ్రెండ్స్. నా వల్ల అయితే అవ్వట్లే. చూసారు కదా! వేడి వేడి అన్నంలో నేనైతే ఉసిరికాయ పికిల్ అయితే కలుపుకున్నాను. చూసారా గింజ ఎలా సెపరేట్ అయిపోయిందో? ఎక్కువ శ్రమ లేకుండా. ఇప్పుడు ఇలా కలుపుకొని వేడి వేడి అన్నం తింటే ఆహా! అబ్బా! సూపర్ అండి. అదే చూసారా పీస్ తింటున్నా ఎంత బావుందో. చాలా బావుంది. పీస్ మాత్రం అసలు ఉసిరికాయ మనం పచ్చిది తిన్నట్టుగా అస్సలు ఉండదు. చాలా బావుంటుంది. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా మీరెప్పుడైనా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీకెలా అనిపించిందనైతే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్‌గా లాగించేస్తున్నాను. నా ఫేవరెట్ ఉసిరికాయ పికిల్‌తో చాలా చాలా బావుంది. చూసారా ముద్ద ముద్దకి అలా ఉసిరికాయ ముక్క నంచుకుంటే ఎంత టేస్ట్‌గా ఎంత ఎంజాయ్ చేస్తూ తినొచ్చో. ఇంకెందుకులే మీరు కూడా ఇలా వెళ్ళి అలా కిచెన్‌లోకి వెళ్ళిపోయి టక టక ఉసిరికాయ పికిల్ చేసేసుకొని తినండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.